మై గార్డెన్ చూడండి ఫ్రెండ్స్. గులాబీ ఫ్రెండ్స్, నాటు గులాబీ ఫ్రెండ్స్, కనకాంబరాలు ఫ్రెండ్స్, చిట్టి గులాబీ, హైబ్రిడ్ గులాబీ, నాటి గులాబీ, ఇది నాటి గులాబీ ఫ్రెండ్స్, సెంటు గులాబీ ఫ్రెండ్స్, మల్లెపూ చెట్టు ఫ్రెండ్స్, మల్లెపూ చెట్టు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఆవిడ చాలా కష్టపడి, మా మమ్మీ మా ఆవిడ చాలా కష్టపడి పెంచుతున్న చెట్టు మా యొక్క గార్డెన్ మల్లెపూల చెట్టు. ఇది వచ్చేసరికి గుబురుగా పెరిగిద్ది. ఇది వచ్చేసరికి నాటు గులాబీ చెట్టు. అప్పుడు నేను పూజ చేయడం వల్ల బౌలని కోసేసారు అనుకోండి ఫ్రెండ్స్. అది ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మొగ్గలు. ఇది వచ్చేసరికి కనకాంబరాలు జస్ట్ ఇప్పుడే కోసేసింది ఆత్రం అక్క. వీడియో తీస్తామని అనుకోలేదు. ఇది వచ్చేసరికి సెంటు గులాబీ ఫ్రెండ్స్. ఇగో మొగ్గలు వస్తున్నాయి, పువ్వు కూడా ఉంది, కావాలంటే చూడండి. ఇది వచ్చేసరికి చిట్టి గులాబీ అంటారు, అంటే చిన్నగా వస్తాయి గులాబీలు. ఇది వచ్చేసరికి నాటు గులాబీ, ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి. మా ఆవిడ ఎంత ప్రేమగా పెంచుతుంది చెట్టు. ఇది వచ్చేసరికి మల్లెపూల చెట్టు. ఇట్లా పందిర్లా వేసుకుంటే ఏంటంటే మొక్కలు పైకి వచ్చి ఇంకా ఎక్కువగా మన స్పేస్ ఉంచుకోవచ్చు, చూస్తానికి కూడా బాగుండిద్ది ఫ్రెండ్స్. ఇంటికి ముందు పెంచుకుందామని చెప్పి గార్డెనే కాకుండా ఇంటి ముందు కూడా ఒక మల్లె చెట్టు వేసుకున్నాం ఫ్రెండ్స్. చూస్తానికి చాలా బాగున్నాయి. ఇక మొగ్గలు కూడా వచ్చినాయి, ఎంత బాగున్నాయో. అలాగే కొబ్బరి చెట్టు పెంచుకుంటున్నాం. కొబ్బరి చెట్టు ఆరోగ్యానికి మంచిది. కోకోనట్ వాటర్ ఇప్పటికి లీటర్ 100 రూపాయలు కాడికి అమ్ముతున్నారు, అందుకని పెంచుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మందారం చెట్టు అంట ఫ్రెండ్స్. ఇక మొగ్గలు వస్తున్నాయి, 3 మొగ్గలు ఉన్నాయి. ఇంకో కొబ్బరి చెట్టు, ఆ చెట్టు ఈ చెట్టు పెరిగితే ఉయ్యాలు వేసుకుందామని ఆలోచనలో ఉన్నాను. బయట ఇంకో కనకాంబరాల చెట్టు. ఇది వచ్చేసరికి గడ్డి పువ్వులు మధ్యాహ్నం పూట వస్తాయి ఫ్రెండ్స్. బంతిపూ చెట్టు కూడా వేసాము, కాకపోతే టైం పట్టిద్ది రావడానికి. మా యొక్క గార్డెన్. ఇక తులసి చెట్లు, వీటిని తులసి చెట్లు అంటారు. ఇది ఇంకో గార్డెన్. ఈ గార్డెన్లో వెజిటేబుల్స్ అన్నీ వేస్తాము. ఇది వచ్చేసరికి బెండకాయ చెట్టు, ఇది వంకాయ చెట్టు. దిస్ ఈజ్ వంకాయ చెట్టు. వంకాయ మామూలుగా ఉండవు ఫ్రెండ్స్. వంకాయ తెలుగింటి రుచులు వంటల్లో ఏదంటే వంకాయ బెస్ట్ అంటారు, చూసారా ఫ్రెండ్స్. అట్టా వంకాయ చెట్లు. అవి వచ్చేసరికి కాకరకాయ చెట్టు. కాకరకాయలు కూడా వస్తున్నాయి. మీ పిన్నికి వీడియో కావాలంటే ఇది వచ్చేసరికి గోంగూర మళ్ళీ రుచిగా ఉండిద్ది ఫ్రెండ్స్. మనం ఓన్గా పెంచుకున్నాయి. టమాటా చెట్లు కూడా వేసాము అందులోనే. ఇదిగో పొట్లకాయ చెట్టు కూడా నైట్ ఇట్లా పందిర్లా చేసేస్తున్నాం ఫ్రెండ్స్. అది పక్కన ఎరువు కూడా ఉంది, కావాల్సినంత ఎరువు. ఇదిగో మిరప చెట్లు, ఓన్ మిరపకాయలు. ఘాటు మాత్రం మామూలుగా ఉండదు తింటే మటుకి. మందారపు చెట్టు అదిగోండి. అక్కడ వచ్చేసరికి జామ చెట్టు, పూలు, మన్నాయి వాళ్ళ ఇల్లు అది.